అమ్మ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా సెన్సిటివ్ క్వశ్చన్. ఇంతకు ముందు నుంచి నాకు ఇది మైండ్లో ఉంది, కానీ రైట్ గెస్ట్ని అడగాలని అండ్ ఆన్సర్ కూడా దీన్ని చాలా సున్నితంగా మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరని ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆ ముద్రలు ఉంటారా అంటే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండరు, శారీరకంగా ఎక్కువగా ఒకటవుతారు. అలా 1-2 రిలేషన్షిప్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తర్వాత అంటే మొత్తాన్ని ఎనర్జీలా తీసుకుంటే ఒకరు ఎనర్జీలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పర్సన్ ఇన్ని 2-3 రిలేషన్షిప్ తర్వాత ఈ శారీరక ఇంకా కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు కైండ్ ఆఫ్ ఎలా అయిపోతున్నారంటే ఒకటి చాలా మొరటుగా అయిపోయి విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకొకటి ఏంటి అంటే డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దాకా ఓకే, ఇప్పుడు జనరేషన్ ఎవరు ప్రేమతో ఆగట్లేదు, లివిన్లోకి వెళ్తున్నారు. లివిన్ అంటే నేను చెప్పినట్టు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా, పరిష్కారం కూడా చెప్పండి. మీకు ఫస్ట్ విషయం చెప్పిన లివింగ్ రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళందరికీ వాళ్ళని కనుక మనం రికార్డ్ చెయ్యట్లేదు. ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ పర్సనలీ అంటే వాళ్ళు ఎవరు రిలేషన్షిప్లో ఉండి విడిపోయి రిలేషన్షిప్కి వచ్చి విడిపోయిన వాడు ఎవరు దాని గురించి గొప్పగా మాట్లాడు. దిస్ ఇస్ అ ట్రూత్ ఐఎమ్ టెలింగ్ యూ. చెక్ ఇట్ అవుట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. కానీ మనకి ఆత్మాభిమానం డాంబికం అనేది ఒకటి ఉంటుంది కదా తల్లి. దీన్ని వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళ మీద ఒక మచ్చ పడకూడదు, మేము చాలా మోడ్రన్, అవర్ థింకింగ్ ఈజ్ వెరీ గ్రేట్ అన్న వాళ్ళ స్వార్థంలో ఎంతోమంది యంగ్స్టర్స్ తెలియకుండా వలలో ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ దట్ ఐ వుడ్ వాంట్ టు కన్వే టు all those youngsters who have failed in living relationships. Please don't talk anything that is not fair here. మనిషి ఒక తప్పు చేయడం తప్పు కన్నా ఆ తప్పుని ఒక అబద్ధమైన రంగు దానికి పూసి మార్కెట్లో వదలకూడదు తల్లి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడు ఏముంటుందిరా డ్రగ్స్ సూపర్ రా, అసలు డ్రగ్స్ తీసుకునేవాడి జీవితం వేస్ట్ రా అంటే వాడు రీహాబ్కి దగ్గరుండి ఉంటాడు వాడి లైఫ్. వాడు ఆ మాట అన్నాడు అనుకోమ్మా, ఎంతమందిని టెంప్టేట్ చేస్తుంది తల్లి ఆ మాట. బట్ వీ ఆల్ నో దట్ ఫెలో ఇస్ వెరీ క్లోజ్ టు రీహాబ్ అండ్ వీ నో దట్ డ్రగ్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్ టు బి డన్. నౌ సెకండ్ థింగ్, ఇది ఆడనా మొగనా అని సంబంధించింది కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరట స్త్రీ పురుషులు ఇద్దరు సరిసమానం అంటారు. వాళ్ళ భాషలోనే మాట్లాడతాను నేను. మనకంటూ ఆత్మాభిమానం ఉండక్కర్లేదా తల్లి? Should you not be chosen? Should you not be chosen? అంటే మీకు విషయం తెలుసా, రాధ అంటే కృష్ణుడి భార్య. చాలామందికి తెలియదు, గోకులం అనే ఒక లోకం ఉంటుంది. ఆవిడ కోసం బ్రహ్మ తపస్సు చేశాడు, విష్ణువు తపస్సు చేశాడు, కృష్ణుడు తపస్సు చేశాడు కొన్ని లక్షల కోట్ల సార్లు. అప్పుడు కృష్ణుడు గెలిచి సంపాదించుకున్నాడు ఆవిడ్ని. అంటే అంత తపస్సుకి దొరికింది రాధ. అంటే స్త్రీ అలా గొప్పతనం అమ్మా అది. వాడికి పడితే వాడికి అలా మనం అవైలబుల్గా ఉండగలమా? ఉండొచ్చా? లవ్ అన్నా ఫిజికల్ రిలేషన్షిప్ అన్నా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మియర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ, ఇట్ ఈస్ బియాండ్ దట్. అందుకే మన దగ్గర మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టాం మనం? మనకి వేరే ఏతర ప్రాణులకు వ్యత్యాసం ఉంది కాబట్టి, ఆ ప్రేమానురాగాల నుంచి ఆ బంధం నుంచి ఏర్పడే వాళ్ళే పిల్లలు కాబట్టి. ఇది శరీరానికి సంబంధించిన ఒక రిక్వైర్మెంట్ కాదు కన్నా, ఇది మనసును హత్తుకునే ఒక పవిత్ర బంధం. అది ఎప్పుడైతే అటు 2-3 బంధాలు మారిపోతాయో ఇంకా మీరు బంధం ఎక్కడ అనుభవించినట్టు? ఒక బంధం అనుభవించడానికి ఖాళీ ఏం మిగిలింది అక్కడ? ఇవన్నీ జరిగేసరికి ఒక 29-30 ఏళ్ళు 32 ఏళ్ళు అనుకుందాం. ఆ తర్వాత ఎంత లేదన్న ఒక 35 ఏళ్ళు బతకాల మనం అందరం. ఏదో ఒకటి మగనో మగవాళ్ళు ఆడవాళ్ళనో ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోవాలా? డోంట్ యూ థింక్ యు ఆర్ లివింగ్ అ స్లేవరీ లైఫ్ ఆన్ దట్ డే? అన్నిసార్లు అనుభవించి వదిలేసిన తర్వాత మన మనసుకే, మన ఇన్నర్ కాన్షియస్నెస్కే మనం ప్రశ్నించుకొని దాని నుంచి ఆన్సర్ తీసుకోవాలి.
ఐఎమ్ రియలీ లివింగ్ అ లైఫ్ వేర్ ఐమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అందుకే మనం వేసుకొని మార్చే బట్టలకి, మనం మార్చే రెస్టారెంట్స్కి, మన జీవితంలో మార్చే వ్యక్తులకి చాలా తేడా ఉంది నాన్న. మూడు ఒకటి కాదు. బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాల్డ్ యువర్ ఎమోషన్స్. ఒక పాయింట్ తర్వాత ఆ ఇమోషన్సే మనలో పోయాక ఇంకా మనిషి అనేవాడు ఎవరు? మృగం. ఆలోచనలు కూడా తీవ్రమైన ఆలోచన. ఎందుకు? నీలో ఆ సున్నితనాన్ని నువ్వే పోగొట్టుకున్నావు కాబట్టి, నువ్వు విలువ ఇవ్వలేదు కాబట్టి, నువ్వే ఇంక వేరొకరికి అంత ఈజీగా యూ కెన్ పొజెస్ మీ అని ఓపెన్గా డిక్లేర్ చేసేసుకున్నావు కాబట్టి. నేను స్త్రీ ఆ పురుషుడు అనట్లేదు. నేను ఒక మానవ జన్మ ఎత్తున ఒక వ్యక్తిలాగా నాకు ఒక హుందాతనం ఉండద్దు? నా హుందాతనం ఏంటి? ప్రతి ఒక్కటి నా హుందాతనమే. నేనెవరు? నేను ఎలా తయారవుతున్నాను? నేను ఎంత చదువుకున్నాను? నన్ను 10 మంది ఎలా చూసి కోరుకొని నన్ను ఒక రోల్ మోడల్గా చూస్తున్నారు? ఒక 3-4 రిలేషన్షిప్లో మార్చిన నేను ఎవరికి రోల్ మోడల్ అమ్మా? ఫెయిల్యూర్కా? సక్సెస్కా? లెట్ దెమ్ ఆన్సర్ ఇట్. ఫర్ whom am I role model? Am I role model for failure or am I role model for success? Answer for your own self. తెలుసుకుంటే ఈ రోజైనా మారచ్చు, ఇప్పటి నుంచి కూడా మారచ్చు. ఎగ్జాక్ట్లీ. నేను ఏమనట్లే రిలేషన్షిప్ రైట్ రాంగ్ అనట్లే. నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి, రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్ళి ఫెయిల్ అయ్యేలా నువ్వు చేసేదానికి ఎవరికి నువ్వు ఒక నిదర్శన ప్రాయము? అటువంటి వ్యక్తిని నువ్వుగా ఒక రోల్ మోడల్ తీసుకుంటావా? పోనీ యూ హ్యావ్ ఆన్సర్ దేర్ ఇట్ సెల్ఫ్. మీరు స్వతహాగా అంటే మీరు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, మీకు లోటు అనేది లేదు ప్రస్తుతానికి, లైఫ్ అమ్మవారి దయ వల్ల లేదు. అంటే మీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే నాకు లోటు అనేది లేదు కాబట్టి నా జీవితం, నా ఫ్యామిలీ, నా కోరికలు, ప్రపంచం చూడాలనో లేకపోతే ఏదో మీ ఇష్టం, మీకు సంబంధించిన వరకు, కానీ మీరు బయటకు వచ్చి యాగాలు చేస్తున్నారు, అది దేశం కోసం చేస్తున్నారు. నార్మల్గా ఎవరైనా అనుకుంటే అంత బాధను అనుభవించిన వాళ్ళు, బాధను దగ్గరగా చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ లైఫ్లో కూడా అనుభవించిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మీకు పర్సనల్గా మీ లైఫ్లో అలాంటివి ఏమీ లేవు, దేవుడి దయవల్ల మీరు అన్నట్టు. ఆ బాధను అర్థం చేసుకొని బయటకు వచ్చి యాగం చేయడం ఒకటి, యజ్ఞం చేయడం ఒకటి. ఆ యజ్ఞం కూడా ఓల్డ్ సిటీలో చేశారు. అసలు అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. యజ్ఞము ఓల్డ్ సిటీలో, అసలు ఏంటమ్మా అసలు అది? అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తల్లి, వివాహం తర్వాత నేను ఇంత ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, కానీ వివాహానికి ముందర మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ మాది. నేను మా నాన్నగారు వారాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు. మా నాన్నగారు వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు? బ్రాహ్మలు ఏం చేసేవాళ్ళు అంటే వేరే బ్రాహ్మల ఇంటికి వెళ్ళి, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అలా వారాల భోజనాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు. అలా వాళ్ళ కుటుంబాన్ని కూడా చదువుకుంటూ నిదానంగా పైకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకి తమ్ముడు సహాయంతో అలా అలా అయ్యారు. అంటే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వాళ్ళందరి సహాయం కలిసి అలా పెరిగిన ఫ్యామిలీ అది. అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి? తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచే నేను ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ అట్లా చదువుకుంటూ మా నాన్నకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా కష్టపడకుండా, అలాని అక్కడ కాంప్రమైజ్ లేకుండా ధర్మబద్ధంగానే నేను నా జీవన విధానాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా ఐ యూజ్డ్ ఆల్వేస్ వేర్ అండ్ హాఫ్ సారీ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్, మై గ్రాడ్యుయేషన్ సారీ. నేను ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ క్రాస్డ్ మై ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. కాబట్టి కష్టాన్ని నేను చాలా దగ్గరగా చూశానమ్మా. ఒక 25 పైసాకు కూడా నేను 4-5 కిలోమీటర్లు ఎవ్రీడే నడిచేదాన్ని బస్సు టికెట్ సేవ్ చేయడానికి. బట్ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోలేదు నేను. ఐ నెవర్ ఫర్గాటన్ మై రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. రెండోది, ఈరోజు నేను ఓల్డ్ సిటీలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ల పాటు నేను ఓల్డ్ సిటీ వ్యక్తినే. నా వివాహానికి ముందరే నేను సంతోష్ నగర్ కాలనీ, ఆకుత్పుర కాన్స్టిట్యూన్సీ
మనిషిని నేను. మ్మ్. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ళు అంటే ఇప్పటికీ ఒక కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం, ఐమ్ ఆల్మోస్ట్ రీచింగ్ మై 50s. ఆ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంది అంటే భాగ్యనగరం మీకు ఎలా ఉంది అనేది కనుక చూస్తే, మీకు ఒక్క చార్మినారో కులీ కుతుబ్షాహి టూమ్సో ఒక 4-5 స్పాట్లు తప్ప ఇటుపక్క క్యాపిటల్ సిటీకి మీకు అటుపక్కనే క్యాపిటల్ సిటీకి చూస్తే నక్కకి నాగలోకం అంత తేడా ఉంది అభివృద్ధిలో. మ్మ్. అసలు అన్యాయం అది, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం. పైపెచ్చు వాళ్ళకి చదువులు ఉండవు సరిగ్గా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళకి స్కూళ్ళు ఉండవు సరిగ్గా, కాలేజెస్ ఉండవు సరిగ్గా, నథింగ్. హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా, బేసిక్ హైజీన్ ఉండదమ్మా వాళ్ళకి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. చెప్పండి. రోజు కూలీలకు వెళుతున్న వాళ్ళకి మీరు చెత్త ఎత్తడానికి 100 రూపాయలు అడిగితే, వాడు 30 రోజుల తర్వాత వాడి జోబులో 100 రూపాయలు చెత్తకే ఇవ్వగలిగితే వాడు ఆ 100 రూపాయలు పెట్టి ఆ రోజు బియ్యం తెచ్చుకోడా తల్లి? మ్మ్. అలాంటి ఎన్ని కాపురాలు ఉంటాయి తెలుసా మీకు ఓల్డ్ సిటీలో?